హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు ఒక మంచి అంటే బాటే, టెలిగ్రామ్ బాటే, బట్ ఓన్ బ్లాక్ చైన్ ఒక ఓన్ చైన్ మీద వస్తున్న ఎయిర్ డ్రాప్ గురించి అయితే చూద్దాము. అయితే ముందుగానే చెప్తున్నాను, దీంట్లో $500 వస్తాయి, $1000 వస్తాయి, $2000 వస్తాయి. అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వస్తే మంచిదే, ఎంత వస్తుందనేది మనకి ఇప్పుడు తెలీదు. వస్తే మంచిదే, బట్ $50 ఒక $100 అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేయండి. బట్ మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుంది ఇది. అండ్ ఆర్బిట్రమ్ కూడా కన్ఫర్మ్ చేసింది. సో జెన్యూన్ ప్రాజెక్టు మీకు చూపిస్తాను చూడండి. ఎడాక్ ఈజ్ క్రాకింగ్ ద ఫస్ట్ టాన్ కన్జ్యూమర్ లేయర్ ఈజ్ హియర్, ఎయిమింగ్ టు బ్రింగ్ బిలియన్స్ ఆఫ్ టెలిగ్రామ్ యూజర్స్ ఫ్రమ్ ఆఫ్ చైన్ టు ఆన్ చైన్. సో వీళ్ళని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆర్బిట్రమ్ కూడా వీళ్ళకి వెల్కమ్ డక్ చైన్ టు బికమ్ ఆర్బిట్రమ్స్ ఫస్ట్ నాన్ ఇథేరియం ఆర్బిట్ చైన్. సో ఒక జెన్యున్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ముందు ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవుతే మీకు బాట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎలా చేయాలో మీకు ఒకసారి నేను చూపిస్తాను క్లియర్గా. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మినిమం అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. బట్ వస్తే మంచిదే. వస్తే నేను కూడా చాలా హ్యాపీ మీతో పాటు. సో వస్తే మంచిదే. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా అయితే జాయిన్ అయిపోండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది డక్ చైన్ అని చెప్పేసి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ మీకు కొన్ని రిజిస్టర్ అయినందుకు కొన్ని కాయిన్స్ వస్తాయి. ఇక్కడ ఈ డక్ మీద క్లిక్ చేయడం వల్ల మనకు కాయిన్స్ వస్తాయి. అలాగే డక్ మీద క్లిక్ చేయడం వల్ల పాయింట్స్ కూడా పోతాయి. ఏదో గ్యాంబ్లింగ్ గేమ్ లాగా ఉంది. సో ఇది చూడండి, మీకు చూపిస్తాను. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి నేను. ఒకసారి క్లిక్ చేశాను. ఇక్కడ కింద చూడండి ఇప్పుడు. కింద నాకు -16 అని చూసారా? నా దగ్గర ఉన్న కాయిన్స్ -16 అయిపోయినాయి. సో ఇంకోసారి క్లిక్ చేసి చూస్తాను. ఇప్పుడేమొస్తుందో చూద్దాము. -6. సో నేను క్లిక్ చేయదలుచుకోలేదు. అమ్మో! దీనివల్ల ఉన్న కాయిన్స్ కూడా పోయేలా ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఎర్న్ ఉంది కదా! ఎర్న్‌లోకి రండి. ఎర్న్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టాస్క్స్ ఉంటాయి. డైలీ టాస్క్‌లు మీరు అంటే ట్విట్టర్‌ని ఫాలో అవ్వడము, లేకపోతే ట్విట్టర్‌లో లైక్స్ చేయడం, పోస్ట్ చేయడం, టెలిగ్రామ్ ఫాలో అవ్వడం, అలాంటివి వస్తాయన్నమాట. డైలీ లాగిన్ వల్ల 100 డక్స్ ఇలా వస్తాయి. ఆన్ టైమ్ అంటే ఇది ఫస్ట్ డిపాజిట్ చేయడం వల్ల అంటే ఇది అమౌంట్‌కి సంబంధించింది. సో ఫస్ట్ మనం స్టార్స్ డిపాజిట్ చేయడం వల్ల 2000 డక్స్ అని, పార్ట్నర్ యాప్స్ అని ఉంటాయి. ఇవన్నీ చేశాను కాబట్టి నాకు 9000 కాయిన్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి ఇక్కడ టెస్ట్ నెట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. టెస్ట్ నెట్ ఎలా చేయాలో మీకు క్లియర్‌గా చెప్తాను. కాకపోతే ఇది అమౌంట్‌తో కూడుకున్నది. ఈ మిగతాయన్నీ ఫ్రీగా చేసుకోండి. మీకు ఒకవేళ ఫ్రీగా చేసుకునే వాళ్ళు ఫ్రీగా చేసుకోండి. ఇలా డక్స్ మీరు డైలీ లాగిన్ అవ్వడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడం వల్ల మీకు ఫ్రీగా కాయిన్స్ వస్తాయి. అవి మీరు చేసుకోండి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అనంటే ఈ టెస్ట్ నెట్ ఎలా చేయాలనే దాని గురించి నేను చెప్పబోతున్నాను ఇది. ఈ టెస్ట్ నెట్ అనేది ఇప్పటి వరకు ఫ్రీ. మీకు అర్థమైంది కదా! ఫ్రీగా చేసే వాళ్ళకి ఫస్ట్ హోమ్‌లోకి వస్తే మీకు కాయిన్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేస్తూ ఉంటే మైనస్ అవుతుంటాయి, ప్లస్ అవుతుంటాయి. చూడు నాకు ఇలాగా. సో ఇదొక గ్యాంబ్లింగ్ లాగా ఉంది. సో అలా కాకుండా మీరు ఎర్న్‌లోకి వచ్చి డైలీ ఇలా టాస్క్స్ చేయడం వల్ల మీకు ఫ్రీగా అయితే కాయిన్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఆ టోకెన్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఆ పాయింట్స్, ఆ టోకెన్స్ మనకి ఇంకా ముందు ముందు తెలుస్తదనమాట. ఇప్పుడు అమౌంట్ పెట్టి మినిమమ్ మీకు నాకు తెలిసి ఒక 150 నుండి $200 వరకు ఖర్చు వస్తుంది. అమౌంట్ పెట్టే వాళ్ళకి ఇది. అమౌంట్ పెట్టే వాళ్ళకి కాదు. అండ్ ఇది ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ అంతకన్నా కాదు. మీకు అమౌంట్ ఎఫర్ట్ చేయగలము, పెట్టగలము, చేయగలము అంటేనే ఇది. అందులోనూ ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మొన్న మన గ్రూప్‌లో అడిగారు. అమౌంట్‌కి సంబంధించి కూడా కొన్ని చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేయరు అని. ఇది అమౌంట్ లేకుండా చేసుకోవచ్చు, విత్ అమౌంట్‌తో కూడా చేసుకోవచ్చు. లైక్ మాకు ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎలా అయితే చేసామో మిగతా వాటికి, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి వాటికి అలాగా ఇది కూడా అలాంటిదనమాట. సో ఇప్పుడు ఎలా చేయాలని చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు ఇది చేయాలి, టెస్ట్ చేయాలనుకుంటే ఈ టెస్ట్ నెట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీకు దగ్గర స్టార్స్ ఉండాలి. స్టార్స్ ఎలా బై చేయాలో అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా నేను చూపిస్తాను. స్టార్స్ ఎలా బై చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. స్టార్స్ ఎలా బై చేయాలో మీకు అది చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇక్కడ ఈజీగానే ఉంటుంది. దానికి సెపరేట్ వీడియో పెడతాను. లేకపోతే మన గ్రూప్‌లో నేను అది పోస్ట్ చేస్తాను వీడియో. సో అదనమాట. ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఈ స్టార్స్‌లోకి రండి. ఈ స్టార్స్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 10 స్టార్స్ ఉన్నాయి కదా! మీరు ఎంత డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఒక 10 స్టార్స్ ఫస్ట్ అయితే డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ డిపాజిట్. ఇక్కడ డిపాజిట్ ఉంది కదా! డిపాజిట్ కొట్టి ఇక్కడ వాలెట్ మీరు ఇక్కడ మీకైతే జాయిన్ అయినప్పుడు నార్మల్ వాలెట్, కనెక్ట్ వాలెట్ అంటుంది. కనెక్ట్ వాలెట్ చేయగానే వీళ్ళ సొంత వాలెట్ కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళ సొంత వాలెట్ కూడా ఉంది. ఎందుకంటే టెస్ట్ నెట్‌లో ఉంది కాబట్టి సొంత వాలెట్ వీళ్ళకుంది. సో అది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోయి మీకు అడ్రెస్ ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర అది మీకు అంటే స్టార్స్ ఎలా కొనాలో మీకు చెప్తానన్నాను కదా! మీ దగ్గర ఆల్రెడీ స్టార్స్ కొన్న తర్వాత మీ టెలిగ్రామ్ అకౌంట్‌లో స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్‌ని ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. 10 సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ అనే ఆప్షన్ దగ్గర చేశాను. ఒక 10 స్టార్ డన్. కొట్టాను. కన్ఫర్మ్ యువర్ పర్చేజ్ అని వచ్చింది. కన్ఫర్మ్ అండ్ పే అని కొడుతున్నాను. నా దగ్గర బ్యాలెన్స్ 50 ఉంది చూసారా? కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా? ఈ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే కొడతాను. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు టెస్ట్ నెట్‌లోకి వస్తాను నేను. టెస్ట్ నెట్‌లోకి వస్తాను. ఓకేనా? ఇక్కడ నా పైన చూసారా కరెంట్ బ్యాలెన్స్ 10 స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ అనమాట. ఇది మనము ఎన్ఎఫ్టీస్ కూడా వస్తూ ఉంటాయి మనకి. 24 ఎన్ఎఫ్టీస్ వస్తాయి టోటల్‌గా. నేనైతే ఇప్పటి వరకు 10 ఇదేంటిది డిపాజిట్ చేసినందుకు నాకు 10 వచ్చింది. ఇప్పుడు నేను టెస్ట్ నెట్‌లో ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ టెస్ట్ నెట్ ఇప్పుడు స్టార్స్ ఉన్నాయి కదా! టెస్ట్ నెట్ చేసాం. ఇప్పుడు మీరు డిపాజిట్ 5 స్టార్స్ అని ఉంది కదా! మింట్ అని కొట్టండి.
మింట్ మీద కొట్టండి. మళ్ళీ మాకు ఇది అడుగుతుంది, ఒక్క నిమిషం. ఇలా వచ్చేయండి, ఫాసెట్లోకి రండి. ఫాసెట్లోకి వచ్చిన తర్వాత డక్ చైన్ టెస్ట్‌నెట్ ఫాసెట్లోకి రండి. ఓకే. సెండ్ మీ టర్న్ ఉంది కదా, సెండ్ మీ టర్న్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ రిక్వెస్ట్ సబ్మిటెడ్. ఓకేనా. యువర్ టర్న్ టెస్ట్ టోకెన్స్ విల్ టిపికల్ అరైవ్ ఇన్ 2 మినిట్స్లో అలా వస్తుందని చెప్తున్నారు. సో అది మనకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది టెస్ట్ టోకెన్స్ అనమాట. ఇవి ఒరిజినల్ టోకెన్స్ కాదు, టెస్ట్ టోకెన్స్. సో మీరు గమనించాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు సక్సెస్ వచ్చింది చూసారా. సక్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ డక్ చైన్ టెస్ట్‌నెట్ ఫాసెట్ అని ఒకటి వస్తుంది. ఇదేంటి అంటే వీళ్ళ సొంత వాలెట్ అనమాట. ఈ సొంత వాలెట్‌లో ఇది ఇక్కడ ఈ వాలెట్ ఇది ఏం సంబంధించింది అని అంటే కనెక్ట్ వాలెట్ మన టాన్ కీపర్ ఏం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సొంత వాలెట్ అనమాట. ఇదిగో చూసారు నాకు ఇక్కడ టెస్ట్‌నెట్ సంబంధించి 0.001 టెస్ట్‌నెట్ సంబంధించి ఇచ్చారు. ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను, ఒక్క నిమిషం. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇక్కడ చూడండి డిపాజిట్ 5 ఉంది, స్టార్ ఉంది కదా. సో నేను ఇప్పుడు ఒక 10 మళ్ళీ ఇంకో 10 డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. డిపాజిట్ చేస్తాను. ఇప్పుడు డిపాజిట్ చేసి ఇవి టెస్ట్‌నెట్ కోసం నాకు యూజ్ అవుతాయి అనమాట. సో 10 స్టార్ డిపాజిట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ పే చేస్తాను. అయిపోయింది. ఓకేనా. డన్. ఓకే. ఇప్పుడు టెస్ట్‌నెట్‌లోకి రండి. టెస్ట్‌నెట్‌లోకి వచ్చిన తర్వాత మీకు 20 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ పైన చూసారు 0.001 టెస్ట్ ఆన్స్ అని ఉన్నాయి. సో అది అయిపోయిందనమాట నాకు ఫస్ట్‌ది. ఇప్పుడు నెక్స్ట్‌ది ఏంటంటే మింట్ విత్ స్టార్, ఇది ఫ్రీ అనమాట. మీరు దీంతోనే చేసుకోవచ్చు, లేదంటే మింట్ విత్ టాన్‌తో చేసుకోవచ్చు. రిమైనింగ్ మింట్స్ అనమాట 6 ఉన్నాయన్నమాట. 6 మింట్ చేయొచ్చు నేను. సో ఇప్పుడు నేను ఒకటి ఫస్ట్ మీకు మింట్ చేసి చూపిస్తాను. నేను స్టార్‌తో మింట్ చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే నాకు 20 స్టార్స్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అది అంటే కన్ఫర్మేషన్ అంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఒకటి పెట్టుకున్నాను నేను. దానికని అది అడిగిందనమాట. మీరు పెట్టుకుంటే మీకు అడుగుతుంది, లేకపోతే లేదు. సో ఒక 2 సెకండ్స్ అలాగా వెయిట్ చేయాలి. లేదంటే ఒక్కోసారి అయిపోయింది చూస్తే నాకు ఇంకొక ఎన్ఎఫ్టీ వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. అంటే ఇక్కడ వీళ్ళు ఎన్ఎఫ్టీ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ ఎన్ని ఎన్ఎఫ్టీలు ఎక్కువ చేస్తే కనుక అన్ని ఎక్కువ మనకి రివార్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కాబట్టి అలా ఎన్ఎఫ్టీలు నేను ఎక్కువ చేస్తాను అనమాట. ఇప్పుడు మింట్ విత్ టాన్తో కూడా మీరు చేసుకోవచ్చు. నాకు రిమైనింగ్ మింట్స్ ఇంకా 5 ఉన్నాయన్నమాట. సో నేను ఇంకా 5 కూడా మీకు చేసి చూపిస్తాను. ఇంకో రెండు చేస్తాను. దాని తర్వాత మీరు అర్థమైంది అనుకుంటాను, మీకు అర్థమైపోద్ది తర్వాత. సో ఇది అంటే ఓన్లీ డబ్బులు పెట్టే వాళ్ళకి మాత్రమే, డబ్బులు పెట్టి చేసే వాళ్ళకి. అండ్ మిగతా డబ్బులు పెట్టకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఎర్న్‌లో వెళ్ళి మీరు డైలీ టాస్కులు చేయడము, లాగిన్ చేయడం వల్ల దానివల్ల మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది అయిపోయింది. ఇక్కడ మీరు ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేస్తే కనుక మీకు కొన్ని బాక్సెస్ ఓపెన్ అవుతాయి మీకు ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేయడం వల్ల. దానివల్ల కూడా మీరు కాయిన్స్ అయితే ఎర్న్ చేయగలరు. అండ్ ఇక్కడ చూస్తే నా దగ్గర ఫ్రెండ్స్ ఒక ముగ్గురిని నేను ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టాను కాబట్టి ముగ్గురు జాయిన్ అయ్యారు. ఒక్కొక్క బాక్స్ వల్ల 100 నుంచి 500 వరకు డక్స్ వస్తాయి. అలా చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్‌లో. అక్కడ మనకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ సంబంధించి ముందే తెలియజేస్తూ ఉంటాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ చేస్తూ ఉంటాను. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు మీరు కింద కామెంట్ చేస్తే గనక నేను మీకు ఎలా చేయాలి, ఏం చేయాలని ఇంకా డౌట్ ఉంటే అవి క్లియర్‌గా చెప్తాను. సో ఇక్కడ స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది కదా, ఇక్కడికొచ్చైతే మాత్రం దీనైతే చేయకండి. ఎందుకనంటే ఇది గ్యాంబ్లింగ్ లాగా చూడు -16 -6 పోయింది. ఒకసారి మళ్ళీ ప్లస్ చేస్తాను మీ ముందే. ఒకసారి ప్లస్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఈసారి ఎన్ని వస్తాయో చూద్దాం. +4 వచ్చాయా? ఇంక మళ్ళీ చేయను నేను. అంటే గ్యాంబ్లింగ్ లాగా ఉంది. అందరు బాగా చూస్తే అటా ఇటా అలా సో ఉంది. సో అది మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే మేమే క్లిక్ చేసి చేయను. సో ఇదండి మొత్తం డక్ చైన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. తద్వారా మీకు మీ డౌట్స్‌కి సంబంధించి అన్ని ఆన్సర్స్ అక్కడ దొరుకుతాయన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఇలాంటి ఎయిర్ డ్రాప్‌కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి కూడా సెండ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.